సుమారు 7 లక్షల రూపాయలు విలువ చేసే 40 కిలోల శ్రీగంధం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డీఎఫ్ఓ భరణి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 7 లక్షల రూపాయలు విలువ చేసే 40 కిలోల అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను గమనించి పట్టుకోవడం జరిగిందని, దీని విలువ దాదాపు 6.6 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అలాగే దీన్ని సరఫరా చేస్తున్న 11 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు రైల్వే కోడూరు, చిత్తూరుకు చెందిన వారుగా గుర్తించారు. జిల్లా అటవీశాఖ అధికారులు తనిఖీలను ఇంకా ముమ్మరం చేశారని, ఇలాంటి అక్రమ శ్రీగంధం దుంగల పంపిణీపై ఉక్కుపాదం మోపుతామని ఆమె స్పష్టం చేశారు. కొంచెం అనుకరండి. నమస్కారం అండి. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో చందనం, దట్ ఈస్ వైట్ శాండల్వుడ్ స్మగ్లింగ్ అనేది కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించి 26th డిసెంబర్ రోజు మా స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం చాలా చోట్ల వీళ్ళు ఇన్ఫర్మేషన్ బేస్ చేసి సర్చ్ అనేది మొదలుపెట్టారు. అప్పుడు మనకి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో నుంచి దిగిన కొన్ని మంది దగ్గర శాండల్వుడ్ ఉన్నాయి అనేది కనిపెట్టారు. వన్స్ అది ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళు ఎవరితో కనెక్షన్లో ఉన్నారు అని ప్రతి లింక్ని కూడా సర్చ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి తెలిసింది ఏమంటే, చిత్తూరు మండల్, మనం చిత్తూరు టౌన్లోనే ఉన్న చాలా పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు సర్చ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ లోపల నుంచి మనకి శాండల్వుడ్ కూడా మళ్ళీ దొరికింది. అండ్ వీళ్ళందరూ ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దీన్ని బెంగళూరులో సేల్ చేయడానికి స్మగ్లర్స్ దగ్గర మళ్ళీ వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు. సో అక్కడ వెళ్ళేందు ముందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ 12 పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్టాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ టోటల్ మన క్వాంటిటీ చూస్తున్నప్పుడు దాదాపు ఒక 40 kg దగ్గర వస్తుంది. దాని మార్కెట్ వాల్యూ అనేది మనకి 6.6 lakhs దాకా ఇప్పుడు ఇవాల్యుయేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది. సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అన్న దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా చోట్ల మనం సర్చ్ అనేది కూడా చేస్తాము. అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంటర్టైన్ చెయ్యము. అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్టాప్ చేయాలి అన్న ఒక మోటివ్తో వర్క్ చేస్తున్నాము. దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ థామస్ అండ్ టీమ్ కంప్లీట్గా ఒక 3 days ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అందరినీ కూడా ఇక్కడ ట్రేస్ అవుట్ చేసి మెటీరియల్ అన్నీ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆర్గనైజ్. ఇప్పుడు వీళ్ళ నెట్వర్క్ అనేది పెద్దగా ఉంది. దీనికి ఒక ఎక్కడి నుంచి వాళ్ళు తీస్తున్నారు, ఫారెస్ట్ నుంచి కొన్ని మెటీరియల్ ఉంది, పట్టా నుంచి కొన్ని మెటీరియల్ ఉంది. సో అది అన్నీ కలెక్ట్ చేసి ఒక కలెక్షన్ పాయింట్ లాగా పెట్టుకున్నారు. ఆ కలెక్షన్ పాయింట్ నుంచి మళ్ళీ డిఫరెంట్ పీపుల్ దాన్ని వేరే వేరే చోట్ల మార్కెట్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. మెయిన్లీ వీళ్ళ సేల్ పాయింట్ అనేది బెంగళూరుగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఆర్గనైజ్డ్. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ కూడా కాదు. దీంట్లో కొన్ని మంది పేరు చూస్తే మనం 2nd, 3rd టైం అఫెండర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన మనం కేసు అనేది చాలా సీరియస్ కేసెస్ అనేది నమోదు చేశాము. దాన్ని కోర్టులో తీసుకువెళ్తున్నప్పుడు మనకి వాళ్ళకి సూటబుల్ జడ్జ్మెంట్ అనేది కూడా మనం రావాలి అని కోరుకుంటున్నాం. ఇన్వాల్వ్ అయిన పీపుల్ మోస్ట్లీ ఇప్పుడుకు మనం ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రేస్ అవుట్ చేసిన ప్రతి మంది కూడా చిత్తూరులో ఉన్నారు. బట్ ఖచ్చితంగా దీనికి సేల్ పాయింట్ వాళ్ళు ఎక్కడ అనుకున్నామో ఆ స్టేట్లో కూడా వాళ్ళ బయ్యర్ అని ఒకరు ఉంటారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. ఫోన్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అది కూడా చేస్తున్నాము. మనకి దొరికిన వెంటనే ఇమీడియట్లీ దాని గురించి ఉన్న వాళ్ళు మెయిన్ పీపుల్ అన్నీ కూడా మన జిల్లా చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి కూడా పెట్టుకుంటున్నారు. సో దానివల్ల ఎవరు కూడా ఒక కామన్ పబ్లిక్ ఏదో ఒకటి అమ్ముతున్నారంటే అది ఏమి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది తెలుసుకోవాలి. జస్ట్ సేల్ చేస్తున్నారు కోసం మనం వెళ్ళి అది కొనడం అనేది కాదు. సో